చూద్దాం. ఇక మొదటి టాపిక్ మనం వచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్లో నకిలీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరేలా చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్, కల్తీ లిక్కర్ కథ నడిపింది. అసలు ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు చేసిన స్కామ్ను జోగి రమేష్కు అంటగట్టి రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో పొలిటికల్ హీట్ మరోసారి పీక్స్కు చేరింది. ఇక కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు ఇప్పటికే ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది కోర్టు. అలాగే జోగి రాముకు కూడా ఈ నెల 14 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో వీరిద్దరిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అర్ధరాత్రి తర్వాత కోర్టులో జోగి రమేష్, జోగి రాములను కోర్టులో హాజరుపరిచారు. ఎక్సైజ్ పోలీసులు వీరిద్దరిని కోర్టులో హాజరుపరిచారు. కల్తీ మద్యం తయారీ వెనుక జోగి సోదరుల పాత్ర ఉంది అని అధికారులు చెప్తున్నారు. కల్తీ లిక్కర్ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్ రావు సోదరులకు, జోగి రమేష్ సోదరులకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. దీంతో ఆయనకు రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఇదే సమయంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడంపై ఇప్పటికే హైకోర్టు ముట్టుకాయలు వేసినా ఎలాంటి మార్పు రావడం లేదు అంటున్నారు ఆయన. వైసీపీ నేతలకు సంబంధం లేకపోయినా అనవసరంగా పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు అని, తప్పు జరిగిన చోట చర్యలు తీసుకోవడం మానేసి కేసులు నమోదు చేయడంపై ఆసక్తిని చూపిస్తున్నారు అంటూ ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో చేసిందంతా టీడీపీ నేతలే అని, పూర్తిగా ఆధారాలు ఉన్నా జోగి రమేష్ను కావాలని కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు సజ్జల. ఈ కేసులో కోర్టులో నిలవని తెలిసినా కొన్ని రోజులైనా జైల్లో పెట్టాలి అన్నదే వారి ఆలోచన అంటున్నారు సజ్జల. ఇక జోగి రమేష్ అంశంపై వైసీపీ అధినేత జగన్కు సవాల్ విసిరారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. జోగి రమేష్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం జగన్కు ఉందా అంటున్నారు ఆయన. కల్తీ మద్యం కేసును పక్కదారి పట్టించడానికే జగన్ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. పక్క ఆధారాలతోనే జోగి రమేష్ను అధికారులు అరెస్ట్ చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులు లేవు అంటున్నారు. ఇటు వైసీపీ అటు టీడీపీ నేతల ఆరోపణలు సవాళ్లతో ఇప్పటికే ఈ కేసుపై డైలాగ్స్ వార్ పీక్స్కు చేరింది. మద్యం కల్తీ జరిగిందనేది నిజం, దాని వెనుక జనార్దన్ రావు ఉన్నాడు అనేది నిజం. అయితే ఈ కల్తీ వ్యవహారం ఎవరి డైరెక్షన్లో జరిగిందనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం. కల్తీ మద్యం కేసు, జోగి రమేష్ సోదరుల అరెస్టు గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే తాడిపత్రి చంద్రశేఖర్, వైసీపీ ఎమ్మెల్యే. ఇద్దరు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా దీపక్ రెడ్డి గారు, నమస్తే అండి. దీపక్ రెడ్డి గారు, జోగి సోదరుల అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు వైసీపీ నేతలు. సాక్ష్యాలు లేకుండానే కావాలనే కక్ష సాధింపుతోనే వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టాలని అరెస్టులు చేస్తున్నారా, లేక సాక్ష్యాలు ఉన్నాయా? కొన్నిసార్లు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదండి. ఎందుకంటే ఇంత క్రిస్టల్ క్లియర్ గా డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత కనీసం వచ్చి ప్రజల ముందు మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెమన్నా వాస్తవాలకు దగ్గరగా ఉండాలా అని చెప్పి వైసీపీ నాయకులు అనుకోవాలి. అది కాదు అని చెప్పి అని అంటున్నారు కదా, నేను రుజువులతో సహా మీ ముందు పెడతాను. ఇదిగోండి, ఇది ఒక డాక్యుమెంట్. కంచెకచర్ల పోలీస్ స్టేషన్లో 2022 సంవత్సరం సాయంత్రము 10/4 అంటే April 10th బుక్ అయింది. ఏంది ఈ డూప్లికేట్ లిక్కర్ కేసు. సో ఈ విధంగా మీరు చూస్తే సిట్ రిపోర్ట్ ప్రకారము 3,35,605 లిక్కర్ రిలేటెడ్ కేసులో 19 జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైం 19 నుంచి 24 మధ్యలో జరిగినాయి. ఇన్ని కేసులు వాళ్ళు ప్రభుత్వంలోనే పెట్టినారు. సరే, ఇప్పుడు నేను చూపించిన రుజువుకి ఏమని చెప్తారు? ఇదే విధంగా కర్నూలు డిపోది కూడా మొన్న ఒక రిపోర్ట్ మేము తెప్పించుకొని చూస్తే ఎంత స్టాక్ వచ్చింది, ఎంత స్టాక్ వీళ్ళు లిక్కర్ షాప్స్ పంపించినారో టాలీ కాలేదని చెప్పి క్లియర్ గా ఆ ఆడిట్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది.
సో ఎంత స్కేల్లో వీళ్ళు లిక్కర్ ఈ విధంగా చేసినారు అని అంటే, సో ఇది ఇంకా మొదలే. ఇప్పుడు మీరు చూస్తే సిట్ అన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా, ఎవరన్నా, కొన్ని ఎక్సైజ్ వాళ్ళన్నా జోగి రమేష్ దీంతో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఇంతకు ముందు ఎప్పుడన్నా దీపక్ మాట్లాడారు? రెడ్డి గారు, కల్తీ మద్యం, ఏపీలో లిక్కర్ పాలసీ, ఈ రెండు వేరు కేసులు. సో ఇప్పుడు లిక్కర్ పాలసీకి సంబంధించి ఒక 3,500 కోట్లు, 4,500 కోట్లు అవినీతి జరిగిందని అంటున్నారు. దానిపై విచారణ జరుపుతున్నారు. కానీ ఇది కల్తీ లిక్కర్. మొన్న అద్దేపల్లి జనార్దన్ రావు తదితరులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే కేసులో, దాంట్లో టీడీపీ నేతలు కూడా ఉన్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి. సో గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి నేతలే కదా, వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని మీరు అంటున్నారు. సో ఇక్కడ ఓకే, కానీ ఇక్కడ జోగి రమేష్ కు పోలీస్ స్టేషన్ నుంచి డాక్యుమెంట్ తెచ్చినానండి ఇప్పుడు ఈ డిబేట్ కొరకు. ఇది కూడా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్. ఇప్పుడు ఈ డూప్లికేట్లు వీళ్ళు ఎట్లా చేసి ఇచ్చినారో దానికి సంబంధించిందే అండి ఇది ఎగ్జాక్ట్ గా. కానీ ఇక్కడ ఒకటి నేను చెప్పే పాయింట్ ఇందాక మీరు నన్ను కట్ చేశారు. ఇంతవరకు జోగి రమేష్ ని దీని గురించి పోలీస్ వాళ్ళన్నా లేకపోతే ఎక్సైజ్ వాళ్ళన్నా సిట్ అన్నా చెప్పలేదు. ఎప్పుడు రీసెంట్ గా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? జనార్దన్ రావు చెప్పిన తర్వాత వచ్చిందండి. దాని ముందైతే రాలేదు కదా. సో ఏ రోజు జనార్దన్ రావు వీడియో రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా అరెస్ట్ ఎందుకు చేయలేదు అని అంటే, ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేదాని కొరకే. సో తర్వాత ఏం చేసినారు, వాళ్ళ బ్రదర్ అకౌంట్ లో చూస్తే డబ్బులు వచ్చుండయి. సో అప్పుడు A18 గా ఈయన యాడ్ అయినాడు, A19 గా వాళ్ళ బ్రదర్ యాడ్ అయినాడు. అదే విధంగా మీరు చూస్తే మనోజ్ కొఠారి, ఆయనకు సంబంధించిన మనిషి, ఆయన దగ్గర చేసిన ఇది. తర్వాత మెటీరియల్ ఎక్కడెక్కడ సోర్స్ చేసినారు, వీళ్ళ నెట్వర్క్ వచ్చింది. ఇవన్నీ ప్రాపర్ గా ఎవిడెన్స్ తో సహా కలెక్ట్ చేసిన తర్వాతనే ఈ అరెస్ట్ అనేది చేయటం జరిగింది. సో డైరెక్ట్ గా ఈయన మీద కక్ష అని చెప్పి ఈ రోజు వైసీపీ వాళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కక్షతో అరెస్ట్ చేయాలంటే మేము వచ్చిన వారం రోజుల్లోనే ఈయన చేసి ఉండొచ్చు కదా. సో ఈ ఇన్వెస్టిగేషన్ జరిగే ఎన్ని రోజులు అయింది స్టార్ట్ అయ్యి? కేవలము ఈయన పేరు వచ్చిన తర్వాతనే ఈయన కీ దీని వెనకాల అని చెప్పి బయటపడింది కదా. ఈ రోజు ఎక్సైజ్ మంత్రి గారు ఛాలెంజ్ చేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి, 23వ తేదీ పొద్దున ఆ జనార్దన్ రావుతో ఈయన ఇంట్లో ఆయన కలిసినాడా లేదా, కలవలేదని చెప్పి చెప్పమనండి అని చెప్పి ఈరోజు ఛాలెంజ్ చేసినాడు. ఈయన కలిసిన తర్వాత నెక్స్ట్ రోజు ఆయన విదేశాలకు పోయినాడు. అంటే మొదటి నుంచి ఈయనకి మొత్తం తెలుసు. ఇంకా ఈయన చేసింది 2.5 సంవత్సరాల నుంచి చేసింది క్లియర్ గా దొరికిపోయింది. వాళ్ళు అమ్మిన షాప్స్ లో, వాళ్ళు అమ్మిన వాళ్ళ కంట్రోల్లో ఉండే బార్లో ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ కి తెలుసు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పించుకోలేము అని. ప్రజల సింపతి కొరకు ఆ అమ్మవారి గుడి దగ్గరికి పోయి నేను ప్రమాణం చేస్తున్నాము అని చెప్పి నాటకం ఆడినాడు. ఆ అమ్మవారు ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు, కనకదుర్గమ్మ అమ్మవారు. సో నా గుడిలో వచ్చే నువ్వు అబద్ధాలు చెప్తావా అని చెప్పి అమ్మవారి కోపం వచ్చి కరెక్ట్ గా 2 రోజుల్లో అరెస్ట్ చేయించింది. సో అసత్యాలు మనం ఎక్కడి వరకు మన రాజకీయాల్లో మాట్లాడవచ్చు, టీవీల ముందు మాట్లాడవచ్చు, కానీ పవిత్రమైన గుడి దగ్గరకు పోయి కూడా నాటకాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకసారి ఆలోచించాలా. సో ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ ఒకటి వెరిఫై చేసుకోవచ్చు, అందుకనే ఇంత టైం పట్టింది అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను తెలుపుకుంటున్నాను. ఓకే, దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే, ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే. ప్రాపర్ ఎవిడెన్స్తోనే అరెస్ట్ చేశాం, అందుకే ఇంత సమయం పట్టింది. అక్యూజ్డ్గా ఉన్న జనార్దన్ రావు చెప్పిన మొదటి రోజునే మేము కావాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు, కక్షాదింపులు అనుకుంటే ఇంకా తర్వాత అయినా అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఇంత సమయం పట్టడానికి ప్రాపర్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాతే అరెస్ట్ చేశాం, డైవర్షన్ పాలిటిక్స్ ఏమీ కాదు అంటున్నారు. ఎమ్మెల్యే గారు మాత్రము సత్యహరిశ్చంద్రుడు తర్వాత నీతివంతుడు అని చెప్పి చెప్పబోతున్నాడండి. నేను ముందే చెప్తున్నాను. చంద్రశేఖర్ గారు, దేవుడు వచ్చి చెప్తూ ఉంటాడు, దేవుడు వచ్చేసి ముందస్తుగానే వాళ్ళకి జాతకాలు చెప్తూ ఉంటారు. దీపక్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు నేను సంపూర్ణంగా విన్నాను. సార్, దీపక్ రెడ్డి గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, మీకు, బిగ్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం. ఇది ఒక కట్టు కథ, అల్లినటువంటి కథ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నేతల్ని తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 మధ్యలో జరిగినటువంటి తప్పుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలదీసినటువంటి ప్రతి నేతని ఒక్కొక్కరు చొప్పున ఈ 16-17 నెలల నుంచి అరెస్టులు చేస్తూ పోతూ ఉన్నారు. ఏదన్నా ఒక విపత్తు వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చి ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతుంది అనుకున్నటువంటి ప్రతిసారి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏదో ఒక పెద్ద నేతని,
వారిని అరెస్ట్ చేస్తూ పబ్లిక్ అటెన్షన్ని, మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడం అనేది సర్వసాధారణంగా వీళ్ళు 16 నెలల నుంచి చేస్తున్నటువంటి ఒక పనికి మాలినటువంటి పిరికి పంద చర్య కార్యక్రమం. ఇవాళ దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు జనార్దన్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడికి బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం కండ వేసుకొని సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు, తంబళ్లపల్లి ఇన్ఛార్జు ముగ్గురు కలిసి ఆ బీఫామ్ తీసుకున్నారు. అలాంటి వ్యక్తి ఫోన్ పోయిందని చెప్పిన తర్వాత అతను ఫోన్ నుంచే ఒక వీడియో బయటికి రిలీజ్ అవుతుంది. ఆ వీడియోలో ఉన్నటువంటి విషయాలు, అతను చెప్పిన విషయాలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించి ఎంక్వైరీ చేసి అరెస్టులు చేయాలి. అట్లా కాకుండా ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా జోగి రమేష్ గారి మీద పెట్టిన సెక్షన్లు ఏంటి సార్? 13A, 13E, 13F, 34A, 34A, 34E, 34F, 34H, 34 subsection 2, 36 subsection 1, 37, 50, 50B, 7B, 8C ఈ సెక్షన్లు పెట్టారు. కొండను తవ్వి ఎలికను పట్టినట్టుగా 7 సంవత్సరాల లోపల శిక్ష పడేటటువంటి సెక్షన్లన్నీ పెట్టేసి బలవంతంగా కావాలని అర్ధరాత్రి వరకు ఆ కోర్టులో డ్రామాలు ఆడిపించి ఏ ఆధారాన్ని చూపించకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా ఒక నోటీస్ ఇచ్చి పంపించాల్సినటువంటి సెక్షన్లు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ బట్ట బయలుగా దొరికిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేటటువంటి పార్టీ డ్రామాలు ఆడుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. అసలు హిందూ ధర్మాన్ని నమ్మేటటువంటి ఏ వ్యక్తి అయినా గుడిలో వెళ్ళేసి తప్పు చేసి ఒట్టేస్తారా? నిజంగా అట్లా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గనిపించదా ఈ తెలుగుదేశం నాయకులకి? ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఒక మందిరానికి వెళ్ళి ఒక గుడిలో నేను తప్పు చేయలేదు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఇదిగో అమ్మవారి సాక్షిగా నేను ఒట్టేసి చెప్తున్నానని చెప్పినటువంటి వ్యక్తిని చంద్రశేఖర్ గారు గుడిలో ప్రమాణాలని అంటే ఒక నిందితుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పారదర్శకమా? కరెక్ట్. ఒక నిందితుడిని లోబర్చుకొని ప్రభుత్వం అతన్ని లోబర్చుకొని కానీ ఏ ఆధారం లేకుండా చేస్తుందా? రెండవది నిందితుడు ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసాం, కొన్ని ఆధారాలు వచ్చిన తర్వాతే నిర్ధారించుకున్న తర్వాత ప్రైమా ఫేసి ఉంది అని తేలిన తర్వాతే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసామని చెప్తున్నారు. అదే విషయాన్ని అందులో పేర్కొన్నారు రిమాండ్ రిపోర్ట్. మరి 7 సంవత్సరాల లోపల శిక్ష పడే సెక్షన్లు ఎందుకు పెట్టారు? ఆ ఆధారాలు ఏంటో ప్రజలకు తెలపండి. ఆ ఆధారాలు ఏంటో ప్రజలకు తెలపండి. ఆ ఆధారాలు చెప్పండి. ఇవాళ ఆధారాలు మీ దగ్గర ఉంటే మీకున్నాయి కదా కరపత్రికలు, పచ్చపత్రికలు, వాటిల్లో అచ్చు వేయించండి కదా. ఏంటి దీపక్ రెడ్డి గారు ఏంటంటున్నారు? ఈ బాజా భజంత్రీలు, చిడతలు వాయించటాలు ఇవన్నీ కొంచెం సేపు దీపక్ రెడ్డి గారు ఆపితే నా యొక్క సబ్జెక్ట్ నేను చెప్తాను. తర్వాత వారు చేసినటువంటి తప్పు, వారు ఏం చేశారో, వారు ఎలా చేశారో. ఓకే, సాక్ష్యాలు టెక్నికల్ అంశాల గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు ఏదో అంటున్నారు గుడిలో ప్రమాణం. నన్ను చెప్పనివ్వలేదు, నన్ను మీరు చెప్పనివ్వలేదు, నేనేం చెప్పలేదు. రోహిత్ గారు గుడిలో ప్రమాణం చేసినారు అని అంటున్నారు కదా, అంటే గుడిలో ప్రమాణం చేస్తే అది నిజం అయిపోద్దా? అటువంటిప్పుడు గుడిలో పోయి ప్రమాణాలు చేస్తే సరిపోద్ది కదా మనకి. కోర్టు అతను మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అదే చెప్తున్నాను ఇప్పుడు అందరు అనేది అదే, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అటువంటి అబద్ధపు ప్రమాణం చేసాడు గనకనే తల్లికి కోపం వచ్చి వితిన్ 2 days అరెస్ట్ చేయించి లోపల వేయించింది. అట్లాంటి పవిత్రమైన గుడి దగ్గర అట్లాంటి డ్రామా అదే చంద్రబాబు నాయుడు గారికి అదే సార్, రెండు రోజుల్లో అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారికి తల్లిగారు వచ్చి చెప్పారా, అమ్మగారు వచ్చి చెప్పారా? ఒక తప్పుడు విధానానికి పోతూ 9 మందిని పొట్టన పెట్టుకొని కాశీబుగ్గ ఘటనలో 9 మందిని పొట్టన పెట్టుకొని కాశీబుగ్గ ఘటనని పక్కదారి పట్టించడానికి హడావుడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సార్ రోహిత్ గారు ఇది స్టూడియో కాదు. నేనేమంటున్నానంటే కాశీబుగ్గ ఘటనలో 9 మందిని బలిగొన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళకి చేతగాక ఒక ఏకాదశి రోజు ఎంతమంది భక్తులు వస్తారో అందాజా కూడా లేకుండా, సెక్యూరిటీ కల్పించకుండా, ఒక్క పోలీసు అయిపోయినారు.
ఇంకా మనం తప్పించుకోలేము అదే అని సార్, చెప్పి కాశీ ఒకవేళ కోటకి ప్రైవేట్ వెళ్ళిపోయినారు. దేవాలయం అయితే సింహాచలం కూడా ప్రైవేట్ దేవాలయమేనా? యోగి దగ్గర నుంచి సింహాచలం కూడా కాశీ ప్రైవేట్ కోటకి దేవాలయమేనా? అయితే డైవర్ట్ చేస్తున్నారు తిరుమల subject. తిరుపతి దేవస్థానం కూడా ప్రైవేట్ దేవాలయమేనా? మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరగడానికి కారణం ప్రభుత్వం యొక్క ఓకే, అది ముందస్తు relevant కాదు జాగ్రత్త కదా, చంద్రశేఖర్ చర్యల గారు. లోపం కాదా? దానికి సింహాచలంలో ఈరోజు చనిపోయినటువంటి జోగి ఘటన జోగి రమేష్ అరెస్ట్ కి లోపం దానికి relevant కాదా? కాదు కదా. యోగి ప్రతిసారి మీ relevant ప్రభుత్వం అనేది వచ్చినప్పుడు పెట్టండి. భక్తుల్ని పదుల సంఖ్యలో చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా మీరు అది డైవర్ట్ చేయడానికి చంద్రశేఖర్ గారు అది కాదు. ఒక నిరపరాధిని, జోగి రమేష్, ఒక నిర్దోషిని, చంద్రశేఖర్ గారు ఒక్కటే, ఏ సంబంధం చంద్రశేఖర్ గారు, లేనటువంటి వ్యక్తిని అక్రమ కేసులు అల్లేసి మీరు బనాయించేసి అరెస్టులు చేసి ప్రజల్ని యామార్చాలని చూస్తున్నారా? ఓకే, దీపక్ రెడ్డి గారు, జోగి దీపక్ రెడ్డి గారు అది కాదు. సంబంధించిన చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. ఏమి చేసినా Evidence దీపక్ రెడ్డి గారు, ఉంటాయి. దీపక్ రెడ్డి గారు, ఆయనని ఎందుకు బయట protect పెట్టలేకపోతున్నారు? చేయలేము, అర్థమైపోయింది. ఆధారాలు జోగి ఏంటి? గారి మీద ఏ ఎవిడెన్స్ జోగి చూపించారు? రమేష్ తిరుపతికి ఇన్వాల్వ్మెంట్ ఉంది వెళ్ళిపోయినారు. అంటానికి, జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటానికి ఆధారాలు ఏంటి? కేవలం జనార్దన్ రావు ఆ రోజు వీడియోలో చెప్పిన మాటలేనా, లేదు ఒక కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను క్లారిటీతో చెప్తున్నానండి. వీరు అన్నట్టు కేవలం కక్ష అని అంటే ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతా ఉంది? కక్షతో అరెస్ట్ చేయాలంటే ఎప్పుడన్నా చేసి ఉండొచ్చు. ఈ సిట్ అదే ఇప్పుడు చేశారంటున్నారు. మీద ఎప్పుడైనా చేసి ఉండొచ్చు అనేది ఇప్పుడు చేశారంటున్నారు వైసీపీ నేత. అది ఫస్ట్ పాయింట్. అంటే కక్షతో చేసి ఉండేది కాదు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ సిట్ ని ఎన్ని రోజులైందండి వేసి? అండ్ సిట్ అన్నా పోనీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అన్నా జోగి రమేష్ పేరు సిట్ ఎందుకండి? సిబిఐ అయ్యొచ్చు కదా. సిట్ ఎందుకు? మీరు సిట్ అంటే కూర్చొని స్టాండ్ అంటే లేసి సిట్ ఎందుకు వేశారు? సిబిఐ వేయొచ్చు కదా. తప్పు జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరొచ్చు కదా. మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సిట్ ఎందుకు వేశారు? కాదు చంద్రశేఖర్ గారు, సిబిఐ కోరారు కదా, సిబిఐ వేయొచ్చు కదా. సిట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయే లోపల అన్ని దారులు సిట్ అంటే మీకు అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి రిపోర్ట్ ఇప్పించుకోవడం కోసం మీరు ప్రత్యేకంగా మీ ప్రభుత్వంలో పనిచేసే అధికారుల్ని నియమించుకుంటున్నారా? ఒక తప్పు చేస్తే తప్పించుకోవచ్చు, వందలాది తప్పులు చేస్తే తప్పించుకునే ఛాన్సే లేదు, ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతారు. దీపక్ రెడ్డి గారు, ఓకే, దీపక్ రెడ్డి గారు అలా కాదు. దీపక్ రెడ్డి గారు కేవలం పై మాటలు కాదు. ఒక నిమిషం చంద్రశేఖర్ గారు, మీరు దీపక్ రెడ్డి గారిని ఏదైనా టెక్నికల్ గా అడగాలనుకుంటున్నారా? ఆశ్చర్యంగా ఉంది. కాదు, దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు రన్నింగ్ కామెంటరీ దీపక్ రెడ్డి గారు, రన్నింగ్ కామెంటరీ దీపక్ రెడ్డి కాపీ తెప్పించి చూపిస్తున్నాను. ఏంటది మీరు చూపిస్తుంది ఏంటి? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ డాకెట్ కాపీ తీసుకొని వస్తున్నాను. అంటే డ్యూటీ పే చేయకుండా అప్పటి నుంచే జరుగుతుంది అని చెప్పి, ఇంతకన్నా రుజువు మీకు ఎక్కడ కావాలా? ఇది ఎక్కడ? కంచెల పోలీస్ స్టేషన్ వాళ్ళకి దగ్గరలోనే జరిగింది. సో ఇది జరుగుతా ఉంది అప్పటి నుంచి, నాన్ డ్యూటీ పేడ్ అని చెప్పి మాత్రం క్లారిటీతో చెప్తా ఉన్నాము. ఈ రోజు మంత్రి గారు సూటిగా ఛాలెంజ్ చేసినారు, 23వ తేదీ వచ్చినాడా లేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. చెప్పండి రాలేదని చెప్పి మేము రుజువు చేస్తాం. 16 నెలల నుంచి ఏంటి 16 నెలలు? రోహిత్ గారు, జోగి రమేష్ బ్రదర్ ప్రభుత్వం యొక్క విధానం ఏంటంటే, సార్ ఒక్క నిమిషం సార్, ఏంటి డిబేట్ ఏంటి? ఆయన ఇష్టానుసారం మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతాం? ఓకే, జోగి రమేష్ తమ్ముడు బ్రదర్ అకౌంట్ లో డబ్బులు వచ్చేయలేదు. జోగి రామేష్ అకౌంట్ లో ఆయన ఇంట్లో జోగి రమేష్ సార్ నా మాట వినండి, వచ్చిందా లేదా? ఫస్ట్ చెప్పనివ్వండి. ఓకే, దీపక్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం, చంద్రశేఖర్ గారు మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం ఆగండి. సార్, కూటమి ప్రభుత్వం 16 నెలల నుంచి చాలా మందిని అరెస్ట్ చేసింది. ఒక్కడిని ఈ రోజుకి దోషిగా ఒక్క ఎవిడెన్స్ని చూపించగలిగిందా? మొట్టమొదటి ప్రశ్న. రెండవది, 16 నెలలు పడుతుందా ఒక లిక్కర్ మాఫియాని పట్టుకోవడానికి ప్రభుత్వం పెద్దల యొక్క పాత్ర దానిలో లేకపోతే, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంటు ఈ వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా తెలుగుదేశం నాయకులు చేయకపోతే, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 16 సంవత్సరాల ముఖ్యమంత్రికి ఒక 4-5 చోట్ల పెద్ద ఎత్తున కోట్ల సంఖ్యలో బాటిళ్లు తయారయ్యి విపరీతంగా మార్కెట్లో సేల్ అవుతూ ఉంటే, బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరుగుతూ ఉంటే, పర్మిట్ రూముల్లో పంపకాలు జరుగుతూ ఉంటే, ఒక చోట కాకుండా అమలాపురం, అనకాపల్లి, నెల్లూరు, ఏలూరు, ఇబ్రహీంపట్నం, తంబళ్ళపల్లి ఇన్ని చోట్ల జరుగుతుంటే ఎక్సైజ్ శాఖ ఏ మొద్దు నిద్ర
పోతుంది. ఆ శాఖలన్నింటినీ నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు దోవారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి తీరు ఎట్లుందంటే ఈ పెద్దల తీరు, మేము తప్పులు చేస్తాం, కల్తీ మద్యం తయారైంది అనేది నిజం కదా చంద్రశేఖర్ గారు? కల్తీ మద్యం తయారైంది అనేది నిజం కదా? ఒక్క నిమిషం సార్, నిజం కదా. 16 నెలల నుంచి ఎందుకు పట్టుకోలేదు? 16 నెలల నుంచి వీళ్ళ పాత్ర ఉందని మేము చూపించాం కాబట్టి, జోగి రమేష్ గారు చూపించారు కాబట్టి చేసేవాళ్ళు అది కాదు. ఈ ప్రభుత్వంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎక్సైజ్ పోలీసులకు అనుమానం వచ్చి ఒక వెహికల్ ని పట్టుకుంటే అందులో నుంచి వాస్తవాలు తెలిసాయి. ఆ తర్వాత ఎలాగో దొరికిపోతాను అని చెప్పి జోగి రమేష్ వచ్చి ఇదంతా కొన్ని రాళ్లు ముందుకు వేశారు అని టీడీపీ నేతలు అంటున్నారు. అక్కడ పట్టుకున్నది ఎక్సైజ్ సంవత్సరాలుగా ఈ ఒక్క నిమిషం సార్ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా మద్యం వ్యాపారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యధికంగా ఆదాయం పెరిగింది, సేల్స్ పెరిగాయి. ఇప్పుడు ఆదాయం తగ్గింది, సేల్స్ పెరిగాయి. ఆ వచ్చేటటువంటి అక్రమ మద్యమే సేల్స్ రూపంలో జోగి రమేష్ కు సంబంధం లేని జోగి రమేష్ కు సంబంధం లేని వ్యవహారం అని మీరు ఏ పాయింట్ తో చెప్పగలుగుతారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అదేనండి నేను చెప్తుంది, మీరు అర్థం చేసుకోవాలా. మధ్యలో నన్ను చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం పాయింట్ మాట్లాడుకుందాం, సమయం ఇచ్చిపోతుంది. గారికి సంబంధించి ఏ ఆధారం ఉందని మీరు బయట పెడుతున్నారు? దీపక్ రెడ్డి గారు పాయింట్ మాట్లాడుకుందాం ప్లీజ్. ఓకే పాయింట్ మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ పాయింట్ ఏంటి? తప్పు చేయలేదు అని వారు అనుకుంటే ఇంటి నుంచి ఎందుకు భయపడి వెళ్ళిపోతా ఉన్నాడు? నిన్న అరెస్ట్ చేసేదానికి ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ లో 2 గంటలు దాంకొని తప్పించుకోవాలని చెప్పి ఎందుకు ప్రయత్నించినాడు? అది అయిపోయిన తర్వాత, అరెస్ట్ అయిపోయిన తర్వాత లోపలికి పోతే ఇవి చేసిన స్కామ్ ని దాచిపెట్టుకునే దానికి కులం ఎందుకు వాడుతున్నాడు? ఒక పక్కన భార్యని, ఒక పక్కన కూతుర్ని పెట్టుకొని ప్రజల్లో సింపతి తేవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? కొడుకు వాళ్ళ గూండాలు కాదు. దీపక్ రెడ్డి గారు ఇలా బిహేవియర్ ఎలా ఎందుకుంది అన్న దానికి, నేరం చేశారు అన్న దానికి ముడిపెట్టడం అనేది కొంచెం కష్టం. ఇది చూడండి దీపక్ రెడ్డి గారు డిబేట్ మొత్తం వారే మాట్లాడారు. దీపక్ రెడ్డి గారు కాదు, కొడాలి నాని ఏ మాత్రం కొడాలి నాని ఇట్ అయిపోయినాడు. చూడండి ఎట్లా అయిపోయినాడు. కొడాలి నానికి దీనికి సంబంధం ఏంటి? ఆయన సరదా ఏమైంది? ఇవన్నీ కూడా ఆయన జుట్టు, ఆయన గడ్డం మేమే లాగేసినామా ఎమ్మెల్యే గారు? కాదు, కొడాలి నానికి కేసుకి సంబంధం ఏంటి? దీపక్ రెడ్డి గారు ఇంటి పైకి పడి రాత్రి కాదు. దీపక్ రెడ్డి గారు కొడాలి నానికి జోగి రమేష్ అరెస్ట్ కి సంబంధం ఏంటి? అర్థం అనేది ఉండాలండి. అసలు రెడ్ బుక్ లేదు, ఆయన మీద యాక్షన్ లేదు. తప్పులు చేసిన వాళ్ళందరూ భయపడేట్టు అయిపోతా ఉండరు, ఎందుకంటే మనం తప్పించుకోలేదు. దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం, చంద్రశేఖర్ గారు అన్నారు అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. నాయకుల్లో చుట్టుకుందండి, అది ఇక్కడ వచ్చింది అసలు పాయింట్. బెయిలబుల్ సెక్షన్లు సార్, వారికి పాపం బీపీ ఎక్కువ అవుతున్నట్టుంది, కొంచెం టాబ్లెట్ అన్న వేసుకోమనండి. ఇప్పుడు హుందాగా డిబేట్ చేస్తే పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ప్రజలందరికీ తెలుస్తుంది. ఓకే, పాయింట్ మాట్లాడుకుందాం. 2 గంటలు ఎందుకు కూర్చున్నాడంటే నువ్వేమైనా తొంగి చూసావా? మీరేమైనా తొంగి చూసారా? దీపక్ రెడ్డి గారు ఏమన్నా వాళ్ళ బాత్రూంలోనికి తొంగి చూసారా? రెండోది, సిట్ ఎందుకు వేసావు? సిబిఐ వేయమన్నారు కదా. మూడవది, గుడి దగ్గరికి వెళ్ళి చేసేటటువంటి ప్రమాణానికి విలువే ఉంది అంటున్నారు కదా. జోగి రమేష్ గారు చేశారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, లేకపోతే ఆ వ్యవస్థను చూస్తున్నటువంటి మంత్రులనో అదే గుళ్ళకి వెళ్ళేసి ప్రమాణాలు చేయమనండి. అంటే దేవుళ్ళు అంటే అంత ఆటలు అయిపోయినాయా మీకు? అంత ఆషామాష అయిపోయిందా? ఈ హిందూ ధర్మం మీద మేమే పేటెంట్ అని చెప్పుకునేటటువంటి మీకు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళి ప్రమాణం చేసి సిబిఐ ఎంక్వైరీ కోరి నాకు సంబంధం లేదు అని చెప్పినా కూడా మీ రాజకీయ స్వార్థంతో మీ డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ చేస్తూ అన్యాయంగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ భార్య మీద కేసులు కట్టి, కొడుకు మీద కేసులు కట్టి, ఈరోజు హింసిస్తూ కూడా మళ్ళీ అడ్డగోలుగా తండ్రేమో లండన్ పర్యటన, కొడుకేమో ముంబైలో ఆట చూడడానికి వెళ్తాడు. రాష్ట్రంలో 9 మంది తొక్కిసలాటలో చనిపోతే ముంబై వెళ్ళి క్రికెట్ చూడాలండి లోకేష్ గారు. ముంబై వెళ్ళి క్రికెట్ చూడకపోతే ఈ రాష్ట్రానికి ఏమన్నా అన్యాయం జరుగుతుందా? 9 మంది చనిపోతే 9 మంది కుటుంబాలను పరామర్శించేటటువంటి
ఓపిక కానీ లక్షల ఎకరాల పంట నాశనం అయితే ఆ రైతులను ఆదుకోవడానికి చేసే చంద్రశేఖర్ గారు ఈ పాయింట్ లో మాట్లాడుకుందాం. చంద్రశేఖర్ గారు సంబంధించో లేదంటే నష్టపరిహారాలకు సంబంధించో కొన్ని ఇన్సిడెంట్లకు సంబంధించో వేరే డిబేట్ లో మాట్లాడుకుందాం. సమయం మించిపోతూ ఉంది. చంద్రశేఖర్ గారు ఒక్కటి, దీపక్ రెడ్డి గారు ఇంతకు ముందు చెప్పారు రాము అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి, వాళ్ళ దగ్గర ఉన్న వాట్సాప్ చాట్ ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత అరెస్ట్ చేశారని అన్నారు. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు, ఫైనల్ గా అతని దగ్గర వాట్సాప్ చాట్ ఎట్లా వచ్చింది? ఎస్ ఒకటే నిమిషం సార్, రాము అకౌంట్ లోకి డబ్బులు వచ్చేవనేది అవాస్తవం మొట్టమొదటిది. రెండవది ఫోనే పోయిందన్న తర్వాత వాట్సాప్ చాట్ మీకెట్లా వచ్చింది? మీకెట్లా వచ్చింది? వీడియో తీసి వీడియో బయటకు ఎలా వదిలాడు? మీకు ఫోన్లో చాట్ తీయగలిగినటువంటి వాళ్ళకి వీడియో, అతని ఫోన్లో ఉన్నటువంటి వీడియో బయట పెట్టగలిగినటువంటి వాళ్ళకి ఆ ఫోన్ ఎక్కడుందో బయట పెట్టలేరా? ఫోన్ బయట పెడితే తెలుగుదేశం నాయకుల యొక్క భాగోతం బయటపడుతుంది, తెలుగుదేశం నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ బయటపడుతుంది. ఆ ఫోన్లో జనార్దన్ రావు ఫోన్లో ఉండేదంతా తెలుగుదేశం నాయకుల డేటా, వ్యాపార వ్యవహారాలు తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో అమ్ముతున్నటువంటి ప్రతి మద్యం బాటిల్లో 5 బాటిల్లో 1 బాటిల్ 2 బాటిళ్ళు ఈ కల్తీ నకిలీ మద్యం ఉందనేది బయటపడుతుంది. కాబట్టే ఫోన్ని మాయం చేసి జనార్దన్ని బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీదకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనిలో వాస్తవం లేదు. ఇది అక్షరాల అక్రమ కేసు తప్ప వాస్తవం కాదు. ఓకే, ఫైనల్ కామెంట్ దీపక్ రెడ్డి గారు. వారు ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే నేను ఒక్క మాట మాట్లాడలేదు. ఓకే, మీకు హాస్పిటల్లో వాళ్ళ కొడుకు వాళ్ళ రౌడీలు చేసిన వీడియో మీకు ఇప్పుడు చూపించినారు. అంటే నిజంగా అమాయకులు, నిజంగా భయస్తులు అని అంటే ఈ విధంగా లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళ భర్తని అరెస్ట్ చేస్తే వచ్చి వాళ్ళ భర్తని కలుసుకోవడం రౌడీయిజమా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని చేయకుండా ఆ విధంగా దౌర్జన్యాలు తండ్రిని కలుసుకోవడం రౌడీయిజమా? దాని మీద యాక్షన్ తీసుకుంటే మళ్ళా మేము యాక్షన్ తీసుకున్నాము అని చెప్పి తాలిబాన్ల పరిపాలన చేయాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? రౌడీ రాజ్యంగా మార్చాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంగా మార్చాలనుకుంటున్నారా? ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కలుసుకోవడానికి వస్తే వారి మీద కేసులు పెడతారా? ఏమిటి దుర్మార్గం? ఏమిటి అన్యాయం? ఏమిటి వింత పోకడ? ఏమిటి వితండవాదం? ఇది పరిపాలన. డ్రామాలాడుతుంది మీరు, కల్పిత కథలు అల్లుతుంది మీరు, అనవసరంగా అక్రమంగా నిందితులు కానటువంటి వారిని, నేరాలు చేయనటువంటి వారిని. దీపక్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారు, మన సమయం కూడా మించిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా జోగి రమేష్ అరెస్ట్ జరుగుతున్నది ఇదే, స్టూడియోలో జరుగుతున్నది ఇదే, ఏపీలో జరుగుతున్నది కూడా ఇదే. ప్రతి కేసు అక్రమమని ప్రజలకి తెలుసు. ఓకే, వైసీపీ నేత అంటున్నారు ఇది అక్రమ కేసు అని అంటున్నారు, కానీ టీడీపీ మాత్రం ఇది పోలీసుల దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, సిట్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు సేకరించిన తర్వాత జోగి రమేష్ అరెస్ట్ చేశారని చెప్తున్నారు. మరి చూద్దాం, సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు, సాక్ష్యాలతోనే అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. చూద్దాం కోర్టులో ఎటువంటి సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేస్తారో, ఈ కేసులో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, జోగి రమేష్ పాత్ర ఉంది అనటానికి ఎటువంటి ఆధారాలు చూపిస్తారో చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని అప్డేట్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.